నిలవని. ఏం చేస్తున్నావు? హే పారబోయకు, నిలవని. బా అయ్యో నిలవని. బా అయ్యో నిలవని. ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? చేతికందిన మందుని నోటికి అందకుండా చేసావు కదా నిలవేణి. నీకు ఇది న్యాయంగా ఉందా చెప్పు? ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మందు తాగకూడదు సార్. కాదు కూడదని తాగితే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది సార్. అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. నా ఆశల్ని అడియాశలు చేసావు కదా నీలవేణి. మీరు ముందు ఇడ్లీలు తినండి సార్. పో నీలవేణి, నా మందు నేలపాలు చేసావు. ఇందులో అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ ఉంది సార్. మీకేది నచ్చితే దాంతో తినండి. తిన్న తర్వాత ఈ మాత్రల్ని వేసుకోండి. సారీ గాయ్స్, త్వరలోనే మనం కలిసి పండుగ చేసుకుందాం. మత్తులో మునిగి తేల్దాం. అయినా మన మధ్య ఉన్న బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు. యూ డోంట్ వరీ, ఐ విల్ బి బ్యాక్. ఇదిగోండి సార్, తినండి. ఓకే ఓకే, ఆ టీ పైని కొంచెం ముందు కాస్త లాగు. అలాగే సార్. ఈ చట్నీతో తినండి. ఇప్పుడు ఈ అల్లం చట్నీతో తినండి. సరే సరే. మనం అనుకున్నట్టు ఆ నాటు మందు పిల్లలు పుట్టడం కోసం కాదు, తారక్తో తాగుడు మాన్పించడం కోసం. తారక్ తాగుడు మానేస్తే మా నాటలు సాగవు కదక్కా. నువ్వు చెప్పేది నిజమే నిమిష. తారక్ తాగి మత్తులో ఉన్నంతకాలం ఇక్కడ మనం చెప్పిందే చట్టం అవుతుంది. కర్మ కాళివాడు తాగుడు మానేశాడనుకో, అంతే సంగతులు. తారక్ తాగడం మానేసి మామూలు మనిషిలా అయ్యాడే అనుకో, మొదటవాడు మంచి మనిషిలా మారతాడు. ఆ పైన మనం తిన్నదంతా అనా పైసతో సహా కక్కిస్తాడమ్మా. అంతటితో ఊరుకుంటాడా? ఊరుకోడు. మనం వాడికి చేసిన మోసాన్ని పసిగట్టి మనల్ని మక్కెలిరగదీస్తాడమ్మా. సింపుల్ గా చెప్పాలంటే మనకి తినడానికి తిండి లేకుండా చేస్తాడు. అంటే ఇక మీదట కష్టపడి పని చేసి తినాలా? అసలే ఈ శరీరాన్ని సుకుమారంగా చూసుకుంటున్నానే. ఇప్పుడు నేను కష్టపడి నా శరీరాన్ని కష్టపెట్టలేనే. అంత దూరం నేనెందుకు రానిస్తాను? మీరేం భయపడకండి. దానికంటే ముందు తారక్ ఎందుకింత సీరియస్ అయిందో తెలుసుకోవాలి. అయినా తాగుడు వాడికేం కొత్తేం కాదు. అలాంటప్పుడు ఇన్నాళ్ల నుంచి తాగుతున్నా ఏం జరగంది. ఈరోజే ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదండి. ఏంటి కాంచనా నువ్వు విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? తారక్ తాగుడు మానేయాలని ఆ నీలవేణి నాటు మందు తారక్కిచ్చింది. ఈ విషయం తెలియకుండా మనోడు లోకల్ లిక్కర్ అని లిమిట్ లేకుండా లేపేశాడు. దాంతో ఆ మందు ఈ మందు ఒకదానితో ఒకటి గొడవపడి నురగ రూపంలో బయటకొచ్చి బాడీని బోరుకు పంపింది. ఆ సంగతటుంచు బావా. తారక్ తాగినంత కాలం మనకే తిరుగులేదు. అలా తారక్ తాగుతూ ఉండాలంటే ఆ నీలవేణి ఇంట్లోనే ఉండకూడదు. ఎందుకంటే తనే కదా తారక్తో తాగుడు మాన్పించాలని ప్రయత్నిస్తుంది. అవును. అమ్మా, వేసవికాలం కదమ్మా, అందుకే మీకోసం పుచ్చకాయ జ్యూస్ తీసుకుని వచ్చానమ్మా. తీసుకోండమ్మా. కరెక్ట్ టైంకి కరెక్ట్ జ్యూస్ తెచ్చావు. నెక్స్ట్ మంత్ నుంచి నీకు జీతం 10 రూపాయలు పెంచిమ్మని చెప్తానులే. థ్యాంక్స్ అయ్యా. ఎంజాయ్. అమ్మా, మీకు ఇంకేమైనా కావాలా? నో, అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఇదిగో
అప్పుడప్పుడు ఇలాంటి జ్యూస్ అందిస్తూ ఉండు చాలు ఆ? అలాగే. ఆ నీలవేణిని మన నాన్న తల మీద పెట్టుకోవడం వలన తను మన హద్దు మీరి ప్రవర్తిస్తుందక్కా. నువ్వు చెప్పేది నిజమే నిమిష. మన నాన్న మన దగ్గరే నిజం దాచిపెట్టి తాగుడు మాన్పించే మందుని కాస్త పిల్లలు పుట్టడం కోసం వాడే మందు అని చెప్పి ఎంత తెలివిగా మనల్ని మోసం చేశారో చూడు. నిజమే కాంచన, వాళ్ళ మాటలు నమ్మి ఆ మందు తాగి ఊహల్లో విహరించి మరి నేను నీ చేతుల్లో తన్నులు తిన్నాను. మీరు కాసేపు నోరు మూసుకోండి. ఆ, ఆ, అయినా నాన్న మన దగ్గర నిజాన్ని ఎందుకు దాచాలనుకున్నారు? బహుశా తారకు బాగుపడ్డం మనకిష్టం లేదని అనుకుంటున్నారా? ఆయన ఎలా అనుకున్నా పర్వాలేదు, ముందు ఆ నీలవేణిని వెనకేసుకుని రావడం మానేస్తే చాలు. ఛాన్సే లేదు. మీ నాన్నకి మీకంటే ఆ నీలవేనంటేనే ఎక్కువ ఇష్టం. అంతెందుకు, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగి ఆయనకు కాపాడే అవకాశం వస్తే మీ నాన్న కాపాడే మొదటి వ్యక్తి ఆ నీలవేణే. ఆ నీళ్లవేణి మాత్రమే తారక్ని తాగుడు మాన్పించగలదని నాన్న బలంగా నమ్ముతున్నారన్నమాట. అవును. అమ్మగారు, గ్లాస్ ఇస్తారా? అమ్మా, మీకొక విషయం చెప్పాలి. వద్దులేండి. ఆగు, ఏదో చెప్పాలన్నావు కదా. అవును, మరి అలాంటప్పుడు చెప్పాలనుకున్న మాట చెప్పే వెళ్ళు. అది కాదమ్మా. మీ ఇంటి విషయాల్లో నేను తలదూర్చడం ఎంతమాత్రం మంచిది కాదు కదమ్మా. అలా అనుకున్నప్పుడు అసలు నోరే తెరవకూడదు, తెరిచాక చెప్పడం ఆపకూడదు. చెప్పు. వద్దమ్మా, మీ మధ్యన నేను అగ్గి రాజేసిందాన్ని అవుతానమ్మా. సంతోషంగా ఉన్న కుటుంబంలో సమస్యలు సృష్టించలేనమ్మా. ఏయ్, ఇప్పుడు చెప్తావా లేదా? తారక్ సార్కి ఇలా జరగడానికి మీరే కారణమంటమ్మా. మీరే కావాలని తారక్ సార్కి ఏదో మందిచ్చారంట. మీరిచ్చిన మందుని తాగడం వలనే ఇంత అనర్థం జరిగిందని పెద్దయ్య గారు నీలవేణితో అంటుంటే విన్నానమ్మా. నువ్వు చెప్పేది నిజమా? మా నాన్న నా గురించి అలా అన్నారా? అవునమ్మా. అటు తిరిగి ఇటు తిరిగి నిందని నా మీద వేశారన్నమాట. నన్ను చివరికి దోషం చేశారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలకూడదక్కా. వదలడం కాదు, ఇక మీదట ఇక్కడ ఒక్క క్షణం ఉన్న విలువ ఉండదు.